ఇక శేఖర్ దగ్గరికొద్దాం. ఏంది శేఖర్ పరిస్థితి? అసలెందుకు ఈ పాటల్ని పాడాలనే ఆలోచన నీకెందుకొచ్చిందసలు ముందుగా? ఎందుకంటే ఎంతోమందికి నేను కలెక్టర్ గావాలని కోరుకుంటది. లేకపోతే డాక్టర్ గావాలి, లేకపోతే నా కుటుంబం కోసం నేనేదో కావాలని ఉంటది. కానీ ఇప్పట్లో ఇప్పుడున్న సమాజంలో పాటలు పాడి కుటుంబాన్ని పోషించలేనటువంటి పరిస్థితి చాలా మంది చూస్తున్నాం. ఆ! ఎన్నో పెద్ద పెద్ద స్టేజ్‌ల మీద పాటలు పాడతారు. పెద్ద పెద్ద వ్యక్తులతో ఆడిస్తారు, పాడిస్తారు. కానీ అటువంటి వ్యక్తులే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాలేక సైలెంట్‌గా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఈ ప్రభుత్వాల పరిపాలన. ఎట్లా మరి ఏ విధంగా ఆర్థికంగా పరిస్థితి ఏంది ఇళ్ళలో? కానీ ఏందంటే అన్న, ఇప్పుడు మన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం హ్మ్. ఒక మాటకు లేని పవర్ ఒక పాటకుంటది అవును. ఖచ్చితంగా. హ్మ్. ఎందుకంటే ఎంతో పెద్ద మొత్తంలో ఉన్న సమాచారాన్ని మనం పాటలో ఇమిడ్చి హ్మ్. జనానికి మనం చేరవేయగలం. హ్మ్. చాలా వరకు పుస్తకాలలో సమాచారం ఉండవచ్చు. హ్మ్. కానీ పాట రూపంలో దాన్ని మనం జనంలోకి తొందరగా తీసుకెళ్ళే మాధ్యమంగా పాటను మనం ఎంచుకోవచ్చన్న. హ్మ్. పరిస్థితులు బాలేకపోయినప్పటికిని పాటే ప్రాణంగా చాలా ఇష్టం కాబట్టి దాన్ని నేర్చుకుంటూ మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతోటి పాటలు నేర్చుకున్నాను. హ్మ్. మీ అమ్మ వాళ్ళకి ఇష్టమేనా మీరు పాటలు పాడేటప్పుడు? ఇష్టమన్న. ఎందుకు అని చెప్పి అన్నీ మనకెందుకులే ఏదైనా పని చేసుకో అని చెప్పి ఎటువంటి ఏం మాటలు అమ్మ వాళ్ళు గాని, నాన్న వాళ్ళు గాని? అట్లేమనలన్న. హ్మ్. ఎంతమంది మొత్తం ఫ్యామిలీలో ఎంతమంది? మేము నలుగురమన్న. హ్మ్. అమ్మ, నాన్న, అన్నయ్య, నేను. హ్మ్. ఆళ్ళేం చేస్తారు? అమ్మ, నాన్న వ్యవసాయం చేస్తారు. హ్మ్. అన్న రీసెంట్‌గా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చదువుకుంటున్నాడు. హ్మ్. ఎక్కడ అక్కడే ఊరికి ఆ! దగ్గరలోనే చదువుకుంటుండా? ఊర్లకి దగ్గరే. హ్మ్. అన్నిట్ల అన్నకి గిట్ల ఏమన్నా ఇటువంటియి ఉన్నాయా టాలెంట్స్? లేకపోతే అన్న ఓన్లీ అన్న చదువుకోవడమేనా? స్టడీ. చదువుకోవడం, వ్యవసాయ పనులు ఆ! చేసుకోవడం అంతేనా? చూసుకుంటాం. హ్మ్. ఏంది మరి? అంటే ఎవరి ద్వారా ఈ ఆలోచనొచ్చింది నీకు? ఈ పాట పాడాలనే ఆలోచన అంటే కొందరికి ఒక వ్యక్తిని చూసి ఇన్‌స్పిరేషన్ అతను బాగా పాడతాడని చెప్పి చాలా మంది పాడతారు. కొందరు హ్మ్. అతను డప్పు బాగా కొడుతున్నాడు నేను ఎందుకు కొట్టొద్దని చెప్పేసి కొందరికి ఇటువంటి ఆలోచనలొస్తాయి. నీకు హ్మ్. ఎవరిని చూసి అంటే ఏ కళాకారుని చూసి ఆ ఆలోచనలొచ్చిందసలు? చాలా మందిని చూసి ఇన్‌స్పైర్ అయినాం. ఎందుకంటే 'గద్దర్' అన్న పాటలు హ్మ్. చాలా బాగుంటాయి. ఎందుకంటే హ్మ్. అందులో సాహిత్యం ఉంటది. హ్మ్. పేద ప్రజల యొక్క జీవితం అందులోపల అర్థమై ఉంటది. హ్మ్. దాని నుంచి మేము నేర్చుకున్నాం. 'విమలక్క', 'గద్దర్', 'గోరటి వెంకన్న', హ్మ్. 'అంతర్పల రామదేవి' సాంగ్స్ గూడా విని నేర్చుకొని మనం గూడా పాడితే బాగుంటదని హ్మ్. పాడినామన్న. మీరు మొదటిసారిగా నువ్వు పాడిన పాటేంటి? నువ్వు ముందుగా? మొదటిసారంటే చాలా వరకు పాడినామన్న. హ్మ్. అమ్మా తెలంగాణమా ఆకలికే గలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే గలగానమా, అమ్మా నీకు వందానాలమ్ము, కమ్మా నీ ప్రేమే నీదమ్ము, అమ్మా నీకు వందానాలమ్ము, కమ్మా నీ ప్రేమే నీదమ్ము. ఎటెల్లా మట్టి చిప్పవో, ఎటెల్లా మట్టి చిప్పవో, గాయిదోల్లా గాండ్రగొడ్డలివి అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, నా ఆకలికే కలగానమా. ఖమ్మం మెట్టు అడవులతోని కట్టుకుంది పచ్చని చీర, కట్టుకుంది పచ్చని చీర, ఆదిలాబాదు ఆకును లిపి పెట్టుకుంది నొసట బొట్టు, పెట్టుకుంది నొసట బొట్టు, నాగారం అడవి తుమ్మతో దిద్దుకుంది కళ్ళ కాటిగా, దిద్దుకుంది కళ్ళ కాటిగా, కుసుమ పువ్వులును రెమ్ము పసుపు పూసుకుందమ్ము, కుసుమ పువ్వులును రెమ్ము పసుపు పూసుకుందమ్ము, నిండు ముత్తైదా తెలంగాణము, మా నిండు ముత్తైదా తెలంగాణము, ముండ మోసినట్లున్నాదమ్మో అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, నా ఆకలికే కలగానమా. ఇట్లా పాటలు విని మనం గూడా పాడితే బాగుంటదని తెలంగాణ ఉద్యమంలో ఇన్‌స్పైర్ అయ్యి చాలా వరకు. ఏదైనా స్టేజ్‌ల పైన వాడినావా తెలంగాణ ఉద్యమం సమయంలో? అప్పుడు నేను చిన్నగుంటాను. హ్మ్. అప్పుడు తెలుసు గానీ, అప్పుడు పాడే అంత అవకాశాలు రాలేదు. హ్మ్. ఎక్కువ నేను మారుమూల ఏరియా అన్న మాది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా. హ్మ్. అటుకే మాది బార్డర్ మహారాష్ట్ర బార్డర్‌లో ఉంటది. హ్మ్. కొంచెం తక్కువ అవకాశాలుండే అటుకే ఈ హ్మ్. సైడ్. అంటే మీ ఊర్లో గావచ్చు, ఏదైనా మీ ఫ్రెండ్స్ దగ్గర ఊర్లలో ఎప్పుడైనా పాడేవాడా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు? పాడతామన్న. ఏమంటుండేవాళ్ళు? అంటే ఊర్లో ఒక ఊరు వ్యక్తి ఇంత మంచి పాటలు పాడుతా ఉంటే, వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతా ఉంటారు గదా! చాలా మంచిగా పాడతాడు పిల్లగాడు. హ్మ్. ఇట్లనే పాడుకుంటూ ముందుకు పోవాలని ఎంకరేజ్ చేస్తారన్న. హ్మ్. ఎంకరేజ్ చేయడం ఆ! ఏమన్నా, ఏమన్నా ఎంకరేజ్ చేస్తారు. ఆర్థికంగా ఆదుకునేవాళ్ళా? ఏమన్నా ఊర్లో వాళ్ళు గావచ్చు, లేకపోతే ఊర్లో పాటలు పాడిన ఫ్రెండ్స్ గావచ్చు, ఏమైనా సహాయం చేసేవారా మీకు? అట్లా ఊర్లో ఏముండదన్న. ఇక్కడికి హ్మ్. హైదరాబాద్‌కొచ్చినంక హ్మ్. మహేష్ అన్న వాళ్ళు, సురేష్ అన్న వాళ్ళు హ్మ్. వాళ్ళతోటి ప్రోగ్రామ్‌కెళ్తే హ్మ్. కొంచెం మాకు ఆర్థికంగా కొద్దిగా సరే అన్న. ఖర్చుల మందం వచ్చేది. ఆ! హ్మ్. ఇగ కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. హ్మ్. అట్లా ఉంటదన్న.